ఎలా ఉంది ఎలక్షన్ క్యాంపెయిన్? బాగా విగరస్గా జరుగుతుందండి. అండ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ది పీపుల్ ఈస్ వెరీ గుడ్. పబ్లిక్ కూడా నిజంగా వాళ్ళు మమ్మల్ని ఆహ్వానిస్తున్న తీరు చూస్తుంటే, మాకు స్వాగతం పలుకుతున్న తీరు చూస్తుంటే నిజంగా మాకు కూడా చాలా ఆనందం వేస్తుంది. ఎందుకంటే లాస్ట్ 2 times కూడా నేను 2014, 2019లో కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్గా పోటీ చేశాను. మరి ఆ 2 ఎలక్షన్స్ కూడా నేను క్యాంపెయిన్ చేశాను. ఆ 2 ఎలక్షన్స్ క్యాంపెయిన్స్కు భిన్నంగా మరి ఈరోజు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్స్ ఏంటి సార్ భిన్నం? అప్పటికిప్పటికి తేడా ఏమనిపిస్తుంది మీకు? అంటే ఆ రోజుల్లో మనము ఫలానా పనులు చేస్తామని చెప్పి మేనిఫెస్టో తీసుకుని వాళ్ళ ముందుకు వెళ్ళాడు. కానీ ఇవాళ 2019లో మేము ఏదైతే మేనిఫెస్టో ప్రజల ముందు ఉంచామో మరి అవన్నీ కూడా చేశాము. ప్రతి గడపకు మేలు చేశాము, మీ ఇంటికి మేలు చేశాం, మీ కుటుంబానికి మేలు చేశాను, ఫలానా పథకాల ద్వారా నవరత్నాల ద్వారా మీ కుటుంబానికి మేలు జరిగిందని చెప్పి ఈరోజు గర్వంగా మేము చెప్పగలుగుతున్నాం. పబ్లిక్ నుంచి రియాక్షన్ ఎలా ఉంది? నిజంగానే ఫీల్ అవుతున్నారా మంచి జరిగింది? డెఫినెట్గా ఏదో పథకం ద్వారా ఈరోజు ప్రతి గడపలో లబ్ధి జరిగిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ది ఫస్ట్ టైం మేమేదో ఎలక్షన్ క్యాంపెయిన్లో వెళ్తున్నది. మా ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ అధికారంలో ఉండే ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా చేయనటువంటి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకొని మన ముఖ్యమంత్రి గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆఫ్టర్ 3 years 3 సంవత్సరాల తర్వాత మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సంక్షేమ పథకాలు ఏ మేరకు ఆ కుటుంబాలకు లబ్ధి జరిగాయి, మరి ఏదైనా ల్యాప్సెస్ ఉన్నాయా, గ్రాస్ రూట్ లెవెల్కు ఆ సంక్షేమ పథకాలు అందించే దిశలో ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా, మరి అర్హత కలిగిన వాళ్ళకు ఎవరైనా ఎవరైనా మిగిలిపోయారా, అర్హత ఉండి కూడా వాళ్లకు సంక్షేమ పథకాలు అందక మరి ఏదైనా సమ్ రీజన్స్ మెకానిజం వల్ల టెక్నికల్ వల్ల మరి ఇవన్నీ కూడా మీరు క్షేత్రస్థాయిగా మరి శాసనసభ్యులు అయితేమి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్లందరూ కూడా ఖచ్చితంగా ప్రతి సచివాలయం వైజ్ కూడా మీరు డోర్ టు డోర్ అంటే గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని రూపకల్పన చేసి మరి మమ్మల్ని ప్రజల్లోకి పంపించడం జరిగింది. మరి ఆనాడు మనము ప్రతి గడప టచ్ చేయడం జరిగింది. మరి వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ రెస్పాన్స్ కూడా అప్పుడు మనకు క్లియర్ కట్గా మనకు స్పష్టంగా తెలవడం జరిగింది. ఎందుకంటే సో గడప గడపకు తిరగడం అనేది మీకు ఇప్పుడు అడ్వాంటేజ్ అయిపోయింది. కొత్తగా క్యాంపెయిన్ చేస్తున్నట్లేదు. కొత్తగా క్యాంపెయిన్ గడప గడపకు ఆల్రెడీ 2 times వెళ్ళినట్టున్నారు. ఆల్రెడీ వీ హ్యావ్ రీచ్డ్ ఎవ్రీ డోర్ స్టెప్ వీ హ్యావ్ రీచ్డ్ ఇన్ ది నేమ్ ఆఫ్ గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి. మరి ఈరోజు ఓన్లీ ఎలక్షన్ క్యాంపెయిన్ వరకు మనం చేయగలుగుతున్నాం. మరి ఆ దిశలోనే ప్రజలు చాలా మంచిగా మనకు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. నిజంగా స్పష్టంగా ఏ ప్రభుత్వంలో కూడా మనకు ఇంత మేలు జరగలేదు అనేది ఎవ్రీ కమ్యూనిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అందరు కూడా ఏ ప్రభుత్వంలో కూడా మనకు ఇంత మేలు జరగలేదు. మనం ఎన్నో ప్రభుత్వాలని చూశాము, కానీ ఏ ప్రభుత్వం కూడా పేదల గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం లేదు. మరి ఈరోజు మనకు అన్ని పథకాలు అందుతున్నాయి అని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. పథకాలు గవర్నమెంట్ పాలసీలో భాగంగా స్కీమ్స్ యూనిఫామ్గా స్టేట్ అంతా అందరికీ అందుతున్నాయి. బట్ పర్టికులర్గా కడప అసెంబ్లీ నియోజకవర్గానికి అంజాద్ పాషా చెప్పింది ఏంటి, దాన్ని పూర్తి చేయగలిగారా? ఎస్, డెఫినెట్లీ. ఎందుకంటే కడప నగరం అనేది దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని ప్రాంతం. ఇక్కడ ఎప్పుడు కూడా ఈ ప్రాంతంలో వర్గ పోరాటాలు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే, అంటే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న సందర్భంలో కూడా మరి ఆనాడు కూడా కాంగ్రెస్లో వర్గ పోరాటాలు ఉండేది. రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతవాసిగా మనందరికీ సుపరిచితులు.
మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు కూడా మరి ఈ ప్రాంతాలకు నిర్లక్ష్యం చేసిన పరిస్థితి. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేసే నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు అని చెప్పి. ఓకే. మరి ఆనాడు చెన్నారెడ్డి గారు అయితేమి, జనార్దన్ రెడ్డి గారు అయితేమి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అయితేమి, మీరు వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భాల్లో కూడా వైఎస్ఆర్ పైన కోపంతో వైఎస్ఆర్ గారి పైన కోపంతో మరి ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ వాదే, అంతే కదా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ వాదే. మరి ఉన్నా కూడా మరి ఈ ప్రాంతం నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఈ జిల్లాకు పూర్తిగా నిర్లక్ష్యం చేసిన పరిస్థితి. మరి ఆ పరిస్థితి నుంచి మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మరి ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకురావడం జరిగింది. మరి ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం జరిగింది. మరి అలాంటి పరిస్థితి నుంచి ఆయన అకాల మరణం తర్వాత వచ్చిన పాలకులు మళ్ళా సేమ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, రోషయ్య గారు వచ్చారు, చంద్రబాబు నాయుడు గత 5 ఏళ్ళు పాలించాడు మళ్ళా మొదటికి. ఎందుకంటే వాళ్ళలో ఈ జిల్లా వాసులందరూ కూడా వైఎస్ కుటుంబానికి అండగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉంటారు. అందుకే రాజశేఖర రెడ్డి గారు ఓటమి ఎరగని నాయకుడు ఎవరైనా ఉండాలంటే అది రాజశేఖర రెడ్డి గారు. ఎన్ని క్లిష్ట సమయాల్లో కూడా ఈ ప్రాంత ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని అక్కను చేర్చుకోవడం జరిగింది. ఎన్ని కష్టాల్లో కూడా ఆయన్ని వెంట నడవడం జరిగింది. అందుకే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి కొన్ని సందర్భాల్లో మీరు కూడా వినింటారు, అసెంబ్లీలోనే చాలా మటుకు అపోజిషన్ పార్టీ నాయకులు, సొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా మీరు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మీరు ఒక్క కడప జిల్లాకు ముఖ్యమంత్రి కాదు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఏ పని చేసినా కూడా కడప జిల్లాకు ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పి. మరి ఆనాడు రాజశేఖర్ గారు ఒక మాట అన్నారు, ఎస్, నాకు 40 ఏళ్ళు రాజకీయ భిక్ష పెట్టిన జిల్లా అది. నేను ఈ స్థాయికి ఉన్నానంటే ఈరోజు నాకు ఆ జిల్లా ప్రజలు ఇచ్చిన ప్రేమానురాగాల వల్లనే, నాకు అండగా నిలవడం వల్లనే నేను ఈ స్థాయికి వచ్చాను. మా ప్రాంతం చాలా వెనుకబడిన ప్రాంతం, మరి నా గడ్డకు నేను మేలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో కూడా ఆయన కరాఖండిగా చెప్పి మరి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించడం జరిగింది. మరి అవన్నీ కూడా దాని తర్వాత ఆయన మరణాంతరం మళ్ళీ సేమ్ ప్రాసెస్. మరి ఈరోజు నా పాయింట్ ఏంటంటే మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కడపకి ఏం చేశారు? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మనం కడప నగరం, ఈరోజు మీరు కూడా జస్ట్ డెఫినెట్గా ఎవరు కూడా ఆలోచన కూడా చేయలేరు డెవలప్మెంట్ గురించి. గతంలో మన కడపలో మెట్లు కూడా కొట్టని పరిస్థితి, రోడ్ ఎక్స్పాండ్ చేయడం అది వేరే విషయం ఉన్నా మెట్లు కూడా కొట్టని పరిస్థితి. మరి ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఏ నగరం కూడా అభివృద్ధి చెందాలంటే మరి విశాలమైన రోడ్లు ఉండాలి. ఒక నగరం అభివృద్ధికి సూచన ఏంటంటే విశాలమైన రోడ్లు, డ్రైనేజు, మరి ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా ఇవన్నీ కూడా చేస్తేనే మరి ఆ నగరం అభివృద్ధి వైపుకు ముందుకెళ్తుంది. మరి ఆ దిశలోనే మరి ఈరోజు అడుగులు పడ్డాయి. ఈరోజు సుమారుగా 7 రోడ్ వైడనింగ్ కార్యక్రమాలు చేశాం. అంటే కొన్ని కంప్లీట్ అయ్యాయి, కొన్ని 80-90% కంప్లీట్ అయ్యాయి, జస్ట్ వితిన్ 1 monthలో కంప్లీట్ అవుతాయి. మొత్తం ఈరోజు మనం 7 రోడ్ వైడనింగ్ చేశాం. ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకంటే రాజకీయ నాయకులకు రోడ్ వైడనింగ్ అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఎన్నో అప్లికేషన్స్ వస్తాయి. మరి అప్లికేషన్స్ అన్నీ కూడా ఎదుర్కొని మరి రోడ్ వైడనింగ్ చేయాలంటే అంత సునాయాసమైన పని కాదు. ప్రజల యొక్క సహాయ సహకారాలతో మరి వాళ్ళను ఒప్పించి మెప్పించి మరి వాళ్ళకు కూడా కాంపెన్సేషన్ కూడా మరి వాళ్ళకు సంతృప్తికరంగా కాంపెన్సేషన్ కూడా ఇచ్చి మరి ఈరోజు ఈ స్థాయిలో ఈ రోడ్ వైడనింగ్ కూడా చేయగలిగాం.
మరి ఈరోజు అదే కాకుండా